ఎట్లా చూస్తారు ఇప్పటికే మార్చి 31 కల్లా అసలు ఎవరిని కూడా లేకుండా చేసామని మొండుపంతో పోతోంది. ఇప్పటికే ఆపరేషన్ 2 పేరుతో కూడా కర్రెగుట్టలో పెద్ద పెద్ద ఎత్తున బలగాలు కూడా అక్కడ మోహరించిన పరిస్థితి. ఎట్లా చూస్తారు మరి ప్రభుత్వం మొండిపడుతూ పోతుంది, మీరేమో ఖచ్చితంగా వెనక్కి తగ్గాలని మీరు అంటా ఉన్నారు. ఏం జరగబోతుంది? మీరన్న ప్రశ్నే. ప్రభుత్వాలు మొండిగా వ్యవహరించవచ్చా? ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. రాజ్యాంగంలో ఎక్కడైనా సరే ఉద్యమకారులను నిర్మూలిస్తాం, హత్య చేస్తామనే మాటలు చేయొచ్చా? ఎందుకు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో చర్చలు జరిపిండు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అయింది. ఎందుకు చర్చలు జరపదు? చర్చలు జరపడం ద్వారా అప్పుడు 6 నెలల కాలం శాంతికాలం ఏర్పడింది కదా. ఇప్పుడు ఆ ప్రయత్నం చేయొచ్చు కదా. ఎందుకు నిర్మూలిస్తానంటున్నావు? అనడానికి నీకు అధికారం ఎక్కడిది అసలు? మనం నిజంగా ఎన్నికలకు వచ్చేటప్పుడు నేను మావోయిస్టులు నిర్మూలిస్తామని ఓట్లు అడిగారా? ఏం జరిగిందని ఇప్పుడు చేస్తున్నారు? నిజంగా మావోయిస్టు ఉద్యమం అనేది ప్రజల మౌలిక సమస్యల మీద ఉందా, లేదా వాళ్ళ సమస్యల మీద ఉందా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇప్పుడు ఏంది 40 రోజుల డెడ్ లైన్ అన్నారు. ఈ 40 రోజుల డెడ్ లైన్లో ఎక్కువ మరణ శాతాన్ని చూపెట్టాలని ఎవరిని పడితే వాళ్ళని చంపేస్తారేమో. కాబట్టి మీరు ఈ డెడ్ లైన్ ఎత్తేయండి ఫస్ట్. ఇట్లా ఉద్యమకారుల మీద డెడ్ లైన్ పెట్టడం సరికాదు. ఇంకోటి ఏంటంటే ఈ ఆపరేషన్ కాగా 2 ఏళ్లుగా 90 ఎన్కౌంటర్లో కనీసం 870 మందిని చంపేసింది. చంపేయడమే కాకుండా కనీసం 2000 మంది సరెండర్ అయినారు. అంతేకాకుండా మావోయిస్ట్ పార్టీలో చీలిక తేవడంలో ప్రభుత్వం మంచి గణనీయమైన పాత్ర కూడా వహించింది. అట్లా ఒక రకంగా మావోయిస్ట్ పార్టీ పూర్తిగా బలహీనపడింది అనేది వాస్తవం. అయినప్పటికీ కూడా కనీసం చివరి మావోయిస్టులు ఉండద్దు అనుకుంటే, మావోయిస్టులు ఉండొద్దని ఎందుకు నువ్వు కోరుకుంటున్నావు? మావోయిస్టులు ఉండడం వల్ల ప్రజలు రెఫరెండం నిర్వహించండి. మావోయిస్టులు ఉండడం వల్ల తెలంగాణ ప్రాంతంలో కానీ దేశవ్యాప్తంగా కానీ ప్రజలు లాభపడ్డరా లేకపోతే నష్టపోయినరా ఏందని తెలుస్తుంది కదా. అట్లా కూడా కార్పొరేట్ల కోసం నువ్వు కార్పొరేట్లకు కనీస సంపద అందించడం కోసం ప్రజలకు మద్దతుగా నిలబడి పోరాటం చేస్తున్నందుకు మావోయిస్టులు నిర్మూలించడం సరైనది కాదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మనందరం చేసినాం. తెలంగాణ ఉద్యమం సాధించుకున్నాక ఏమైపోయింది? మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకులే ఉన్నది. తర్వాత నిధులు లేవు, నియామకాలు లేవు, మన ఐడిపిఎల్ ఓపెన్ కాలేదు, ప్రకటనలు ఓపెన్ కాలేదు. ఇట్లా కాకుండా మన ఖనిజ వనరులు మనకే చెందాలనే ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్కి అనుగుణంగా 1996లో పేసా చట్టం వచ్చింది. పేసా చట్టము 5th షెడ్యూలు గ్రామసభ తీర్మానాలే ప్రధానం ఉంటాయి. కానీ 5th షెడ్యూలు గ్రామసభ తీర్మానం లేకుండా మొత్తం క్యాంపులు పెట్టేస్తున్నారు. ఒక 650 క్యాంపులు పెట్టిండ్రు. 8.5 లక్షల పారామిలిటరీ బలగాలు ఉన్నాయి. అక్కడ ఆదివాసీ జనజీవనం చాలా డిస్టర్బ్ అయింది. కాబట్టి హత్యాకాండాలు జరుగుతున్నాయి. ఆపరేషన్ కాకార్ పేరుతో హత్యలు చేస్తున్నారు. హత్యలు చేసే అధికారం ప్రభుత్వం కూడా ఎందుకు శాంతి చర్చలకు ఎందుకు ఒప్పుకోవట్లేదు? 2004లో కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు శాంతి చర్చలకు ఒప్పుకుంది, మాట్లాడే పరిస్థితి ఉంది. ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం కనీసం కార్పొరేట్ల చేతికో మొత్తం కీలుబొమ్మగా మారలేదు. కానీ మోడీ చాలా ప్రభుత్వం ఏంటంటే కార్పొరేట్ గుప్పిట్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక పక్కనేమో ట్రంపే చూడండి, పాకిస్తాన్ భారత్ యుద్ధం నేనే ఆపించానంటాడు. లేదు ఆయన కాదు మనం అని చెప్పాం. అసలు అంత పెద్ద ఇద్దరు దేశ నాయకుల మధ్య కాంట్రడిక్షన్ ఉంది. అసలు ఎంత శోచనీయం అది. ఎవరన్నా ఒక నిజం చెప్పాలి కదా. మనం ఎందుకు ఆగినామని మనకన్నా ఉండాలి, ఆయన చెప్పినందుకు ఆయన ఉండాలి. కానీ ఏది లేకుండా ఒక సస్పెన్స్ నడుస్తుంది. మనం ఏమంటున్నామంటే ఏదైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో పట అది చర్చలు జరగడం అనేది అవసరం. ఎందుకు జరగాలంటే ప్రజాస్వామ్యము, రాజ్యాంగాన్ని మీరు అనుసరిస్తానని అమలు చేస్తానని వచ్చినాం. మనందరం కూడా రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణం ఎందుకు చేస్తున్నాం? చివరికి బయటికి సరెండర్కి వచ్చిన ఆసన్న మాలలో కూడా నువ్వు రాజ్యాంగాన్ని ఇచ్చినావు అంటే రాజ్యాంగాన్ని అమలు చేస్తాను కదా. అదే రాజ్యాంగం ఎక్కడన్నా ఉద్యమకారులను చంపమని చెప్పిందా? లేని అధికారం నువ్వు తీసుకొని మాట్లాడే వ్యక్తులను 50 ఏళ్లుగా పౌరకుల సంఘాలు పనిచేస్తున్నాయి. ఏ ఎన్కౌంటర్ మీద నిజ నిర్ధారిస్తున్నాం? ఇంతవరకు ఛత్తీస్గఢ్లో ఏ ఒక్క ఎన్కౌంటర్ మీద మేము నిజ నిర్ధారణకి వెళ్ళలేకపోయినాం. పీసీలు కావచ్చు, పీయూడీఆర్ కావచ్చు, ఏ హక్కుల సంఘమైనా ఇంత ఎమర్జెన్సీలో పనిచేసినాం. కానీ ఇప్పుడు నిబంధనలు పనిచేయలేకపోతున్నాం. ఇదంతా కూడా మోడీ ప్రభుత్వాలు కార్పొరేట్లకు అనుకూలంగా కార్పొరేట్ల చేతిలో కీలుబొమ్మలు అయినందుకే ఈ హత్యాకాండ జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా మీరు ఎప్పుడైనా సరే కార్పొరేట్లను నమ్ముకోవద్దు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుంటేనే రేపు పొద్దున భవిష్యత్తు ఉంటుంది, విలువలు ఉంటాయి. లేకపోతే కార్పొరేట్లు దేశాన్ని మొత్తం కుదేలు చేస్తారు, దేశంలో అరాచకం వస్తుంది. కాబట్టి మీరు కార్పొరేట్ల నుంచి బయటికి రండి, ప్రజల్ని ప్రేమించండి, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించండి, రాజ్యాంగాన్ని అమలు చేయండి.